మనము క్లాస్ 10లో ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లంని మనము ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కింద ఫ్రేమ్ చేయమని మాత్రం అడుగుతున్నాడు. మనం సాల్వ్ చేయని అవసరం లేదు. ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదువుకోవాలి. ఫస్ట్, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 స్క్వేర్ మీటర్స్ అనేది, ఆ మీటర్ స్క్వేర్ అని కూడా మనం అనొచ్చు, ఏం కాదు. సరే, ఇప్పుడు ఇక్కడ నేను మనందరికి అర్థం అవడానికి, విజువల్గా ఉండడానికి నేను ఒక రెక్టాంగులర్ ప్లాట్ గీశాను. ఈ ప్లాట్ గీసిన తర్వాత దీని ఏరియా మనకి 528 మీటర్ స్క్వేర్ అని వాడే చెప్తున్నాడు. He given that the length of a plot is 1 more than twice its breadth అన్నాడు. అంటే ఇక్కడ నేను బ్రెత్ని ఎక్స్ కింద తీసుకుంటాను యాజ్ యూజువల్, ఎందుకంటే బ్రెత్ ఎప్పుడు చిన్నది ఉంటుంది కనుక. నేను ఇందా క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదే మోడల్ ప్రాబ్లం. సో లెంగ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్ అని రాసుకుంటాం. నౌ సారీ నాన్న, బ్రెత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, let breadth of a rectangular plot, I would like to write rectangle is equal to x meters. Now coming to the length of rectangular plot is equal, ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి కదా, the length of a plot is 1 more than అంటే 1 ప్లస్ చేయాలి, twice its breadth అంటే దీన్ని డబల్ చేయాలి అంటే 2x. ఇలాగ మనం లెంగ్త్ని బ్రెత్ని డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ఏరియా మనకి ఎంత ఇచ్చాడు? 528 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. నౌ కమింగ్ టు ద ఏరియా. సో ఏరియా ఆఫ్ rectangle is equals to length into breadth. Everybody knows. So my length is 2x plus 1 is multiplied by my breadth is x. But the area of rectangle is given by 528. Now coming to distribution. X into 2x, so 2x square, x into 1, x. So here 528. So 2x square plus x is equals to 528. Therefore 2x square plus x minus 528 is equal to 0. This is my quadratic equation. Now coming to the splitting, and we will find the length and breadth also. ఇక్కడ just they asking us to write the quadratic equation, that's all. ఈవెన్ మనం కావాలనుకుంటే దీన్ని స్ప్లిట్ చేస్తే ఆ లెంగ్త్ బ్రెత్ కూడా మనకి వస్తుంది. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఎటువంటి ఐడియా ఉంది, నువ్వు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయగలుగుతున్నావా లేదా అన్నదానికి ఈ క్వశ్చన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒకసారి చేసుకోండి. ఇదే మోడల్లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ మీరే నాకు సాల్వ్ చేసి వాట్సాప్లో మళ్ళీ నాకు ఒకసారి షేర్ చేయాలి.